లేవు. నెక్స్ట్ గేమ్ చేంజర్కి ఎఫెక్ట్ పడబోతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారి వల్ల ఇంకా నెక్స్ట్ ఏ హీరోని థియేటర్ల దగ్గర వచ్చే ప్రసక్తి లేదు. సో దీన్ని ఎలా చూస్తారు? అల్లు అర్జున్ గారి వల్ల ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా ఈ ఇన్సిడెంట్ వల్ల? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే ప్లస్ మైనస్ అవ్వచ్చు, ప్లస్ అయితే అవ్వదు. ఎందుకనంటే ఇప్పుడు ఇటువంటి ఇంకొకసారి జరిగినాయి అనుకో, ఇంకా 2-3 జరిగినాయి అనుకో, హైదరాబాద్ అట్టుడికిపోతుంది. ఈ చచ్చిపోయేవాళ్ళు ఎటు చచ్చిపోతారో తెలియదు, ఇక వీళ్ళు ఏడుంటారో తెలియదు. కానీ ఈ సినిమా ప్రపంచం మాత్రం ఇక ఎటు తరలిపోతుందో తెలియదు. ఒకప్పుడు మెడ్రాస్ నుంచి తరలి హైదరాబాద్కి వచ్చింది, ఈసారి హైదరాబాద్ నుంచి తరలి ఎటుపోతుందో తెలియదు. మరి పవన్ కళ్యాణ్ గారు పిలిచినట్టు మరి అటే వెళ్తుందో లేకపోతే ఇంకెటు వెళ్తుందో తెలియదు. దీని మీద ఏంటంటే ఈ ప్రీమియం షోలకి లేడీస్ రాకుండా ఉంటే బాగుంటుందమ్మా. అలాగని చెప్పి హీరోలను రావద్దు, హీరోయిన్లు రావద్దని చెప్పే రైట్స్ మీకు ఎవరికి లేవు. వాళ్ళు పడే కష్టాలు, ఇళ్లలో కూర్చొని టీవీలు చూసేవాళ్ళకో, ఏ సినిమా థియేటర్లో 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని చూసేవాళ్ళకో తెలియదు. వాళ్ళు చేసే స్ట్రగుల్స్ ఏంటి, వాళ్ళు చేసే కష్టం ఏంటి అనేది మీకు ఎవరికి తెలియదు. ఆహ్లాదం కోసమో ఉల్లాసం కోసమో సినిమా థియేటర్కి వచ్చి సినిమాని ఎంజాయ్ చేసి వెళ్తున్నప్పుడు మీ జాగ్రత్తలో కూడా కొంచెం మీరు ఉండండి. అదని నేను చెప్పట్లేదు, అది జనాలకి ర్యాపిడ్ వలన, జనాల తొక్కిసలాట వలన జరిగింది. కానీ ఇటువంటిది ఇంకెప్పుడు జరగొద్దని కోరుకుందాం. ఎందుకనంటే ఇటువంటిది ఇంకెప్పుడు జరగొద్దు. ఏ సినిమా హీరో మీద కూడా, ఏ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ హీరోయిన్ అండ్ ఆర్టిస్టుల మీద కూడా ఇటువంటి ఎఫెక్ట్ పడొద్దనే కోరుకుందాం. ఇది తాత్కాలికంగా ఉండి తర్వాత అయినా కానీ ఇక మిగతా టైమ్స్లో కూడా బాగా వస్తేనే బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు బాలయ్య